శ్రీ సాయి సత్ చరిత్రము 33వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 33వ అధ్యాయము. ఊదీ మహిమ 1. తేలుకాటు ప్లేగు జ్వరములు నయమగుట. 2. జామ్ నేర్ చమత్కారము. 3. నారాయణరావు జబ్బు. 4. బాలబువ సుతార్. 5. అప్పాసాహెబు కులకర్ణి. 6. హరిభావ్ కర్ణిక్ కథలు. గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊదీ మహిమను వర్ణించెదము. ప్రస్తావన: మనమిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించెదము. వారి కరుణాకటాక్షములు కొండంత పాపములను గూడ నశింపజేయును, మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది యను భేదభావము వారి మనస్సులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందుగాని వచ్చే పెక్కుజన్మలయందుగాని మనము తీర్చుకొనలేము. ఊదీ ప్రసాదము. బాబా ఎందరివద్దనుంచి దక్షిణ తీసుకొనుచుండునని ఎందరికి తెలిసిన విషయము. ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో నెక్కువ భాగము దానము చేసి మిగతదానితో వంట చెర్కును. కట్టెలను కొనుచుండెను. ఈ కట్టెలను బాబా ధునిలో వేయుచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఎప్పటికీ నటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది యనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగి పోవునప్పుడు పంచిపెట్టెడివారు. ఊదీ వలన బాబా ఏమి బోధించనుద్దేశించెను? ప్రపంచములో కనిపించు వస్తువులన్నీయు బూడిదవలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీయు సౌఖ్యములననుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదయగును. ఈ సంగతి జ్ఞప్తికి దెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊదీ వలననే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచములో గల బంధువులు, కొడుకుగాని తండ్రిగాని తల్లిగాని మనవాండ్రు కారనియు బాబా బోధించెను. ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, యొంటరిగానే పోయెదము. ఊదీ అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగుచేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊదీ ద్వారా నిత్యానిత్యమునకు గల తారతమ్యము, అనిత్యమైనదానియం దభిమానరాహిత్యము గంటమ్రోతవలె వినిపించుచుండెను. మొదటిది ఊదీ వివేకము, రెండవది దక్షిణ వైరాగ్యము బోధించుచుండెను. ఈ రెండును కలిగియున్నగాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా ఎడిగి దక్షిణ తీసుకొనుచుండెను. షిరిడీనుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదముగా నిచ్చి, కొంత నుదుటపై వ్రాసి తన వరదహస్తమును వారి శిరస్సులపై నుంచుచుండెను. బాబా సంతోషముతో నున్నప్పుడు పాడుచుండెడివారు. పాటలలో ఊదీ గురించి ఒకటి పాడుచుండిరి. దాని పల్లవి: కళ్యాణ రామ రారమ్మ, గోనెలతో ఊదీని తేతెమ్ము. బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండెడివారు. ఇదంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యము కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, యాతురతల నుండి విమోచనము మొదలగునవి యొసగుచుండెను. ఇక ఊదీ గూర్చిన కథలను ప్రారంభించెదము. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణ మోతిరాంజాని యనునతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామనమోదక్ యను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని, తాను సొంతముగా వ్యాపారము పెట్టుకొనవలెనని చెప్పెను. కొన్ని దినముల తరువాత బాబా మాట సత్యమయ్యెను. నారాయణ జాని ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రమము అను హోటలు పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టెను. దాని బాధ భరింపరానంతయుండెను. అటువంటి విషయములలో ఊదీ బాగా పనిచేయును. నొప్పియున్న చోట ఊదీని రాయవలెను.
అందుచే నారాయణరావు ఊదీ కొరకు వెదకెను. కాని యది కనిపించలేదు. అతడు బాబా పటము ముందర నిలచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటము ముందు రాలిబడిన అగురవత్తి బూడిద చిటికెడంత తీసి దానినే ఊదీగా భావించి నొప్పి యున్న చోట రాసెను. అతడు ఊదీ రాసిన చేయి తీసివేయగనే నొప్పి మానిపోయెను. ఇద్దరు ఆశ్చర్యానందములలో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకానొకప్పుడు బాంద్రాలో నుండు బాబా భక్తుని కుమార్తె వేరొక గ్రామమున ప్లేగు జ్వరముతో బాధపడుచుండెను. తన వద్ద ఊదీ లేదనియు కనుక ఊదీ పంపుమనియు నానాసాహెబు చాందోర్కరు గారికి అతడు కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబుకు ఠాణా రైల్వే స్టేషను వద్ద తెలిసెను. అప్పుడతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊదీ లేకుండెను. కావున రోడ్డుపైని మట్టిని కొంచెము తీసి సాయి నామజపము చేసి సహాయము నభ్యర్థించి నానాసాహెబు తన భార్య నుదుటిపై రాసెను. ఆ భక్తుడిదంతయు జూచెను. అతడు తన కుమార్తె ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి బాధపడుచున్నవాని కూతురు జబ్బు నానాసాహెబు తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గెనని విని మిక్కిలి సంతసించెను. జామ్నేర్ చమత్కారము. 1904 నుండి 1905 సంవత్సరమున నానాసాహెబు చాందోర్కర్ జామ్నేర్లో మామలతుదారుగా నుండెను. ఇది ఖాందేషు జిల్లాలో షిరిడీకి 100 మైళ్ల దూరములో నున్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి. ప్రసవించుటకు సిద్ధముగా నుండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2-3 దినముల నుండి ప్రసవవేదన పడుచుండెను. నానా సాహెబు ఔషధములన్నీయు వాడెను. కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయము వేడెను. షిరిడీలో రామ్గిర్ బువ యను సన్యాసియుండెను. బాబా అతనిని బాపుగిర్ బువ యనువారు. అతని స్వగ్రామము ఖాందేషులో నుండెను. అతడచ్చటికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని బిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకొని నానాసాహెబుకు ఊదిని హారతి పాటను ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలున్నవనియు అవి జలగాం వరకు రైలు టిక్కెటుకు సరిపోవుననియు కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవుటకు సుమారు 30 మైళ్ళు ధనము లేదని రామగిర్ బువ చెప్పెను. అన్నియు సరిగా అమరునుగాన నీవు కలత జెందనవసరము లేదని బాబా పలికెను. శ్యామాను బిలచి మాధవ ఆడ్కర్ రచించిన హారతిని వ్రాయుమనెను. హారతి పాటను ఊదీని రామగిర్ బువాకిచ్చి నానాసాహెబుకు అందజేయుమనెను. బాబా మాటలపై ఆధారపడి రామగిర్ బువ షిరిడీ విడచి రాత్రి 2:30 గంటలకు జలగాం చేరెను. అచ్చటికి చేరునప్పటికి అతని చింత 2 అణాలు మాత్రమే యుండెను. కాబట్టి కష్టదశలో నుండెను. అప్పుడే ఎవరో బాపుగిర్ బువా ఎవరు అని కేక వైచుచుండిరి. బువా ఎచ్చటికి పోయి తానేయని చెప్పెను. నానాసాహెబు పంపించినారని చెప్పుచు ఆ బంట్రోతు ఒక చక్కని టాంగా వద్దకు దీసుకొని పోయెను. దానికి 2 మంచి గుర్ములు కట్టియుండెను. ఇద్దరు అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంగా వేగముగా బోయెను. తెల్లవారు జామున టాంగా యొక్క సెలయేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుర్ములను నీళ్లు త్రాగించుటకు పోయెను. బంట్రోతు రామగిర్ బువాను ఫలహారము చేయుమని ఫలహారపు దినుసులను బెట్టెను. గడ్డముమీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రామగిర్ బువా యతడు మహమ్మదీయుడని సంశయించి ఫలహారముల తినకుండెను. కాని యా బంట్రోతు తాను హిందువుడననియు గర్వాల్ దేశపు క్షత్రియుడననియు నానాసాహెబు ఆ ఫలహారముల బంపెనుగాన తినుట కెట్టి సంశయము వలదనెను. అప్పుడిద్దరు కలిసి ఫలహారము చేసి బయలుదేరిరి. ఉషఃకాలమున జామ్నేర్ చేరిరి. ఒంటికి పోసుకొనుటకై రామ్గిర్ బువా టాంగా దిగి 2-3 నిమిషములలో వచ్చెను. తిరిగి వచ్చుసరికి టాంగా గాని టాంగా తోలువాడు గాని బంట్రోతు గాని లేకుండిరి. బాపుగిర్ బువ నోటివెంట మాట రాకుండెను. దగ్గరనున్న కచేరికి బోయి అడుగగా నానా సాహెబు ఇంటివద్దనే యున్నట్లు దెలిసెను.
నానాసాహెబుగారింటికి వెళ్లి తాను షిరిడీ సాయిబాబా వద్దనుంచి వచ్చినట్లు చెప్పెను. బాబా ఊది హారతి పాట నానాసాహెబు కందజేసెను. మైనతాయి చాలా దుస్థితిలో నుండెను. అందరామె గూర్చి మిగుల ఆందోళన పడుచుండిరి. నానాసాహెబు తన భార్యను బిలచి ఊదీని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడుమనిరి. బాబా మంచి సమయములో సహాయము బంపెననుకొనిరి. కొద్ది నిమిషములలో ప్రసవము సుఖముగా జరిగెనని వార్త వచ్చెను. గండము గడచినదని చెప్పిరి. నానాసాహెబుగారు టాంగా నౌకరును ఫలహారములను పంపినందుకు బాపుగిర్ బువా ఆయనకు కృతజ్ఞత తెలుపగా నాతడు మిక్కిలి యాశ్చర్యపడెను. షిరిడీ నుండి ఎవ్వరు వచ్చుచున్నది అతనికి తెలియదు. కనుక నతడేమియు పంపియుండలేదని చెప్పెను. బి.వి. దేవ్గా రీవశయమై బాపురావు చాందోర్కరును రామగిర్ బువాను కలిసికొని విచారించి సాయిలీలా మాగజైన్లో 12-11-13 గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బి.వి. నరసింహస్వామిగారు మైనతాయి, బాపూరావు చాందోర్కరు, రాంగిర్ బువాల వాగ్మూలమును సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథమున 3వ భాగము ప్రకటించినారు. భక్తనారాయణరావుకు బాబాను 2 సారులు దర్శనము చేయు భాగ్యము కలిగెను. బాబా సమాధి చెందిన 3 ఏండ్లకు షిరిడీకి పోవలెననుకొనెను. కాని పోలేకపోయెను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరములో నతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సల వలన ప్రయోజనము కలుగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నములో నొకదృశ్యమును జూచెను. అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లనెను, ఆందోళన పడవద్దు. రేపటి నుంచి బాగగును. వారము రోజులలో నడువగలవు. స్వప్నములో చెప్పిన రీతిగా రోగము వారములో కుదిరెను. ఇచ్చట మనమాలోచించవలసిన విషయమిది. శరీరమున్నన్నాళ్ళు బాబా బ్రతికియుండిరా? శరీరము పోయినదిగాన చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించియే యున్నారు. వారు జనన మరణముల కతీతులు. ఎవరైతే బాబా నొకసారి హృదయపూర్వకముగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయమందుగాని బాబానుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడూ మన ప్రక్కనే యుందురు. ఏ రూపములోనో భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు. బాలబువ సుతార్ బొంబాయిలో నుండు యోగియగు బాలబువ సుతార్ 1917 సంవత్సరమున మొదటిసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు. వారెల్లప్పుడూ ధ్యానము, భజన చేయుటచే వారిని నవయుగ తుకారాం అని పిలుచువారు. వారు బాబాకు నమస్కరించగా బాబా, నేనీతనిని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అనెను. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చినవాడగుటచే బాలబువ ఇదెట్లు సంభవమనుకొనెను. కాని తీవ్రముగా నాలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తానిట్లనుకొనెను, యోగులెంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు. తన భక్తులందు వారికెంత ప్రేమ! నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి. అప్పా సాహెబు కులకర్ణి 1917 సంవత్సరమున అప్పా సాహెబు కులకర్ణి వంతు వచ్చెను. అతడు ఠానాకు బదిలీ అయ్యెను. బాలాసాహెబు భేటే అతనికి బాబా ఫోటో నిచ్చియుండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యమర్పించుచు బాబాను చూడవలెనని మిగుల కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమేయని చెప్పవచ్చును. దీనికి నిదర్శనము పైన చెప్పబడిన కథ. కులకర్ణి ఠానాలో నుండగా భివండి పర్యటనకు బోవలసివచ్చెను. 1 వారము రోజుల లోపల తిరిగి వచ్చుటకవకాశము లేకుండెను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ యాశ్చర్యమైన సంగతి జరిగెను. మధ్యాహ్నము 12 గంటలకు ఒక ఫకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చెను.
వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయెను. కులకర్ణిగారి భార్యాబిడ్డలు. వారు షిరిడీ సాయిబాబాగారా యని యడిగిరి. వారిట్లు నుడివిరి, లేదు, నేను భగవంతుని సేవకుడను. వారి యాజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చితిని. అట్లనుచు దక్షిణ నడిగెను. ఆమె 1 రూపాయినిచ్చెను. వారొక చిన్న పొట్లముతో ఆమెకు ఊదీ నిచ్చి, దానిని పూజలో ఫోటోతో కూడా నుంచుకొని పూజించుమనిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక చిత్రమైన సాయిలీలను వినుడు. భివండిలో తన గుర్ము జబ్బుపడగా అప్పాసాహెబు తన పర్యటన మానుకొనవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే తిరిగి ఇల్లు చేరెను. ఫకీరుగారి రాక భార్యవల్ల వినెను. ఫకీరుగారి దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను. 1 రూపాయి మాత్రమే దక్షిణగా నిచ్చుటకిష్టపడకుండెను. తానే ఇంటివద్ద నున్నచో 10 రూపాయలకు తక్కువగాకుండ దక్షిణ ఇచ్చి యుందుననెను. వెంటనే ఫకీరును వెదకుటకై బయలుదేరెను. మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనము చేయకయే వారికొరకు వెదకెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యెను. ఇంటికి వచ్చి భోజనము చేసెను. 32వ అధ్యాయములో ఉత్తకడుపుతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలెను. అప్పాసాహెబిచ్చట 1 నీతిని నేర్చుకొనెను. భోజనమయన తరువాత చిత్రేయను స్నేహితునితో వాహ్యాళికి బయలుదేరెను. కొంత దూరము పోగా నెవరో వారివైపు త్వరగా వచ్చుచున్నట్లు గాన్పించెను. వారి ముఖలక్షణములను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చినవారే యని యనుకొనెను. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ నడిగెను. అప్పాసాహెబు 1 రూపాయినిచ్చెను. వారు తిరిగి ఎడుగగా ఇంకా 2 రూపాయలిచ్చెను. అప్పటికి అతడు సంతుష్టి చెందలేదు. అప్పాసాహెబు చిత్రేవద్దనుంచి 3 రూపాయలు తీసుకుని ఫకీరుకు ఇచ్చెను. వారింకను దక్షిణ కావలెననిరి. అప్పాసాహెబు వారినింటికి రావలసినదని వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పాసాహెబు వారికి 3 రూపాయలిచ్చెను. మొత్తము 9 రూపాయలు ముట్టెను. అప్పటికి సంతుష్టి చెందక ఫకీరు ఇంకను దక్షిణ ఇమ్మనెను. అప్పాసాహెబు తన వద్ద 10 రూపాయల నోటు గలదనెను. ఫకీరు దానిని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి ఎక్కడ నుండి వెడలెను. అప్పాసాహెబు 10 రూపాయలిచ్చెదననెను గనుక ఆ మొత్తమును దీసికొని పవిత్రపరచిన పిమ్మట 9 రూపాయల నిచ్చి వేసెను. సంఖ్య 9 చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేయును. బాబా లక్ష్మీబాయి సింధేకు 9 రూపాయలు సమాధి సమయమందిచ్చిరి. అప్పాసాహెబు ఊదీ పొట్లము విప్పి చూచెను. అందులో పువ్వుల రెక్కలును అక్షతలునుండెను. కొంతకాలము పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక యొకటి చిక్కెను. అతడు ఊదీ పొట్లమును, వెంట్రుకను 1 తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబు ఊదీ ప్రభావము గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైనవాడైనప్పటికి నెలకు 40 రూపాయలు జీతము మాత్రమే దొరకుచుండెను. బాబా ఫోటోను, ఊదీని పొందిన తరువాత 40 రూపాయలకెన్నో రెట్లు ఆదాయము వచ్చెను. మంచి పలుకుబడియు అధికారమును లభించెను. ఈ లౌకికమైన కానుకలేగాక దైవభక్తి కూడా వృద్ధి ఎగుచుండెను. కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసికొని కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను. హరిభావ్ కర్ణిక్. ఠానా జిల్లా దహను గ్రామము నుండి హరిభావ్ కర్ణిక్ అనునతడు 1917 సంవత్సరమున గురుపౌర్ణమినాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామా ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణనివ్వవలెనని తోచగా మసీదు మరల ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరెను. మార్గమధ్యమున నాసిక్లో కాలా రాముని మందిరము ప్రవేశించి దర్శనము చేసుకొని వెలుపలికి వచ్చుచుండగా నరసింగ మహారాజు అను యోగి తన శిష్యులను విడచిలోపల నుండి బయటకు వచ్చి హరిభావ్ ముంజేతిని బట్టుకొని
నా రూపాయి నాకిమ్ము అనెను. కర్ణిక్ మిగుల ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషముగా నిచ్చి సాయిబాబా ఇవ్వధముగా తానివ్వ నిశ్చయించుకొనిన రూపాయిని నరసింగ మహారాజు ద్వారా గ్రహించెననుకొనెను. యోగీశ్వరులందరొకటే యనియు ఏకాత్మతాభావముతో కార్యములొనర్తురనియు నీకథ తెలుపుచున్నది. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 33వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు. శుభం భవతు.